హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించిన సుకుమారి అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక రెండో భాగాన్ని మొదలు పెడదామా? ఆ రోజు మా ఇంట్లో చాలా హడావిడిగా ఉంది. బామ్మ సత్యంగారి భార్యని పిలిపించి వంటలు చేయించింది. పండగ కాకపోయినా పిండి వంటలు చేశారు. ఇల్లంతా బూజు దులిపి శుభ్రం చేశారు. ఊరి నుంచి చుట్టాలు వస్తున్నారు, నిన్ను చూస్తారు, చీర కట్టుకో అంది బామ్మ. నాకు చీర కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. బామ్మ మన పుట్టినరోజుకి కొన్న వంకాయ రంగు పట్టు చీర కట్టుకున్నాను. చీర మెత్తగా నాజూకుగా ఉన్నా నేను అందులో బుట్ట బొమ్మలా ఉన్నాను. ఎవరెవరో చాలామంది వచ్చారు. మా నాన్న ఆ రోజు పేకాటికి వెళ్ళటం మానేసి సిల్కులాల్చి పంచె ధరించి మెడ చుట్టూ జరీ కండువా వేసుకుని ఇంట్లోనే ఉన్నాడు. బామ్మ నన్ను తను పిలిచే వరకు గదిలోంచి రావద్దని ఆదేశించింది. నాకేమో వచ్చిన వాళ్ళని చూడాలని ఆరాటం. ఈ గదిలో కూర్చుంటే నేను కట్టుకున్న ఈ కొత్త చీర ఎవరు చూస్తారు? అసలే చెమట పోస్తోంది. నేను విసురుకుంటూ కూర్చున్నాను. చివరికి నన్ను తీసుకువెళ్ళడానికి మా అమ్మ వచ్చింది. నా పవిటని భుజం చుట్టూ వేసింది. ఛీ, అట్లా ఏం బాగుండదు ముసలమ్మలా అన్నాను. అదిగో మాట్లాడకూడదు అంది అమ్మ రహస్యం చెప్తున్నట్లు. ఇంతలో అక్కడికి బామ్మ వచ్చింది. నా భుజం చుట్టూ చెయ్యి వేసింది. ఇదిగో నా ప్రాణం అంటూ తీసుకువెళ్ళి వాళ్ళకి చూపించింది. ఎవరెవరో చాలామంది ఉన్నారు. ఒక ఆవిడ ఒంటి నిండా నగలు, తల నిండా పూలు పెట్టుకుని పట్టుచీర కట్టుకుని ఉంది. రామ్మ, ఇలా కూర్చో అంది. నేను బామ్మ వైపు చూశాను. కూర్చోనా వద్దా అన్నట్లు. కూర్చోమని కళ్ళతోనే ఆదేశించింది బామ్మ. నేను కూర్చున్నాను. ఎవరెవరో, అందరూ కొత్త వాళ్లే, నన్ను చూస్తున్నారు. నాకు చాలా భయంగా సిగ్గుగా అనిపించింది. నీ పేరేమిటి? ఆవిడ అడిగింది. సుకుమారి అన్నాను. ఇంతలో బామ్మ వీణ తెచ్చి అక్కడ పెట్టి వాయించమంది. నేను భయంతో, సిగ్గుతో, అపశృతులతో, తప్పులతో వాయించాను. అయినా సరే వారంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు. తర్వాత నగలు పెట్టుకున్న ఆవిడ నాకు ఓ చీర, చంద్రహారం, గాజులు ఇచ్చింది. అందరూ అవి చూసి మెచ్చుకున్నారు. అవి చూడ్డానికి మా ఇంటికి ఇరుగు పొరుగు ఆడవాళ్ళు వచ్చారు. మా బామ్మ, సుఖీ ఇలా పట్రామ్మా అంటే నేను అపురూపంగా తీసుకెళ్ళి అందించేదాన్ని. వాళ్ళు చాలా డబ్బుగల వాళ్ళట కదా, ఎంతైనా అన్నపూర్ణమ్మ గారు మామూలు సంబంధం చేస్తుందా అని ఒకరు, దేనికైనా పెట్టి పుట్టాలి అని ఇంకొకరు, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేసేవారు. నాకు నగలంటే చాలా ఇష్టం. మాటిమాటికి పెట్టె తెరిచి చంద్రహారం, గాజులు చూసుకుని మురిసిపోయేదాన్ని. నాకు వరప్రసాద్ అనే అతనితో పెళ్ళిట. వాళ్ళు చాలా బాగా డబ్బున్న వాళ్ళట. మా బామ్మ అప్పు చేసి చాలా దర్జాగా నా పెళ్లి చేయిస్తుంది. మరి బ్రహ్మితో పెళ్ళన్నారుగా, ఎవరో బామ్మని అడిగారు. నేనెక్కడన్నాను? మీకేమైనా మతిపోయిందా? మా సుకుమారెక్కడా, వాడెక్కడా? ఏదో లేని పిల్లాడు అని నేను చదివిస్తుంటే మీరే ఈ కథలన్నీ కల్పించుకున్నారు. లేక ఆ కమలమ్మ దురాశతో దుష్ప్రచారం మొదలుపెట్టిందో ఏమో. ఈ సంబంధం చూడండి, నగలు, నాణ్యాలు, భూమి, పుట్ర, లంకంత ఇల్లు, ఊ అంటే నౌకరు, ఆ అంటే నౌకరు. అసలు మీరెలా నమ్మారండి? మా సుకుమారిని ఆ బ్రహ్మికి చేసి ఆ పూరి కొంపకి పంపిస్తానా ఏమిటి? నిజమే నిజమే అన్నారు వాళ్ళు. నాకేమిటో కొంచెం తికమకగా ఉంది. అత్తయ్య ఇల్లు పక్కనే అయినా మా ఇంటికి రావటం పూర్తిగా మానేసింది. నేనే వెళ్ళాను. అత్తయ్య జ్వరంతో పడుకుని ఉంది. ఇల్లంతా ఎప్పటిలా ముగ్గులతో కళకళలాడుతూ లేకుండా ఏమిటో దిగులుగా బోసిగా ఉంది. అత్తయ్య, వెళ్ళి పక్కన కూర్చున్నాను. అత్తయ్య కళ్ళు తెరిచింది. నన్ను చూడగానే బావురుమంది. మాట ఇచ్చిన వాళ్లే మర్చిపోయారు, అసలు అనలేదంటున్నారు అంటూ ఏడ్చేసింది. ఏమైంది అత్తయ్య అడిగాను. అప్పటికే బామ్మ అక్కడికి వచ్చింది. సుఖీ, ఇంటికి నడు అని గర్జించింది. నేను ఇంటికొచ్చాను. తర్వాత పట్టు జాకెట్లో రావటం, చీరలు, నగలు, గోరింటాకు పెట్టుకోవటం, ఇదే సందడి. బ్రహ్మి రాలేదేమిటి అనుకున్నాను. బ్రహ్మి నాకు పెళ్ళి అంటూ వాళ్ళు ఎంత డబ్బున్న వాళ్ళో రాశాను. నాకు పెట్టిన నగలు వర్ణించి రాశాను. బ్రహ్మి రానేలేదు. నేనంటే నీకు ఈర్ష్య అంటూ మళ్ళీ రాశాను. దానికి జవాబు రాలేదు. పెళ్ళి ఆ రోజునే. ఊరంతా సందడి అన్నంతగా ఉంది. నాకు ఒంటి నిండా నగలు, బంగారంలా మెరిసిపోయే జరీ ముద్ద పట్టుచీర. నా స్నేహితురాలు పద్మ చెప్పింది. బ్రహ్మి వచ్చాడట.
ఇక్కడికి వస్తానని అన్నాడు. వాళ్ళమ్మ అతను అరుచుకున్నారు. బ్రహ్మి కమలమ్మ గారు బస్సులో వెళ్ళిపోయారా? ఇంత వైభవంగా సందడిగా నా పెళ్ళవుతుంటే చూడ్డానికి రాకుండా వెళ్ళిపోయారా? నేను జన్మలో బ్రహ్మి ముఖం చూడను అని శపథం చేశాను. అర్ధరాత్రి ఎప్పుడో పెళ్ళి. నాకు నిద్ర ముంచుకొచ్చేసింది. ఏమిటో నిద్రలో లేపారు. బామ్మ అమ్మ నడిపించుకుంటూ వెళ్ళారు. మంత్రాలు చదివారు. నిద్రమత్తు, ఒకటే ఆవలింతలు. ఆవలించకూడదమ్మా, ఆపుకో, బ్రాహ్మణుడు కసిరాడు. నగలు పెట్టుకోవడం, పట్టుచీర కట్టుకుని పూలజాడ వేసుకుని వచ్చిన వాళ్ళందరికీ చూపించడంతోనే నా సరదా తీరిపోయింది. ఈ పెళ్లి తతంగం నాకు చాలా విసుగ్గా అనిపించింది. ఆ నిద్రమత్తుతోనే విసుగుతోనే వాళ్ళు చేయమన్న పనులు చేశాను. నిద్రతో వాలిపోతూ ఉంటే ఎవరో ఒకరు చరిచి లేపుతున్నారు. అలా అయింది ఆ పెళ్ళి. నేను అత్తవారింటికి వచ్చాను. పెద్ద ఇల్లు, లంకంత ఇల్లు అంటే ఇదే కాబోలు. ఇంట్లో మనుషులు ఎవరు ఏ మూల ఉన్నారో తెలీదు. ఇంటి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ. నాకు వచ్చిన సాయంత్రానికే ఆ ఇల్లంటే విసుగు పుట్టేసింది. నాకు ఆడపడుచట. ఆవిడ పేరు హైమ. లావుగా ఉంటుంది. మా అత్తగారైతే చెప్పనవసరం లేదు, పిప్పళ్ళ బస్తాలా ఉంటుంది. వాళ్ళు నాకు పెద్ద పెద్ద లడ్డూలు, అరిసెలు, కారబుంది పళ్ళెల్లో పెట్టి తినమన్నారు. నేను ఒకటి కొరికి వద్దని వదిలేశాను. ఇదిగో పిల్ల, అలా ఎంగిలి చేసి వదిలితే ఊరుకోరు, అంతా తినేయాలి. ఏదైనా పారేస్తే మీ మామగారు చంపేస్తారు, మొత్తం తినే అంటూ చెప్పింది మా అత్తగారు. అవన్నీ నాకు భయం వేసింది. నేను అన్నమే నంచినట్టు కాస్త కాస్త తింటాను. అన్నీ తినాల్సిందే. హైమ పక్కన కూర్చుంది. నేను బలవంతంగా తినసాగాను. ఎలాగో పొట్టలోకి తోశాను. సాయంత్రానికి విపరీతమైన కడుపు నొప్పి మొదలైంది. వాంతులు కూడా అయ్యాయి. జ్వరం వచ్చేసింది. ఒళ్ళు తేలిపోతుంది. వెన్నులో నుంచి చలి మొదలైంది. అప్పుడే వాంతి చేసుకుని వచ్చి నిస్త్రాణగా మంచం మీద పడుకున్నాను. హైమ గదిలోకి వచ్చింది. స్నానం చేద్దుగాని పదా అంది. స్నానమా? నాకు చలేస్తోంది. అదా, భయంతో వచ్చిన చలి అంటూ పళ్ళన్నీ కనిపించేలా నవ్వింది. పదా అంటూ బాత్రూంలోకి దారి తీసింది. నేను తప్పనిసరిగా స్నానం చేసి వచ్చాను. గదిలోకి వస్తూ ఉంటే ఒళ్ళు తూలిపోయింది. మంచం మీద బోర్లా పడ్డాను. ఆవిడ జడ విప్పి పూల జడ కుట్టసాగింది. ఇప్పుడేమిటి? నాకు విసుగ్గా ఉంది. అవతలికి నెట్టాను. విసుగంతా గదిలోకి వెళ్తే ఇట్టే పోతుంది అంది. గదిలోకా? ఏ గదిలోకి అన్నాను చిరాగ్గా. అబ్బా, ఏం నంగనాచిలా అడుగుతుంది? నా చేత చెప్పించుకోవాలనా? నాకు నిజంగా తెలీదు. ఈరోజు నీ కార్యం మా తమ్ముడి గదిలోకి, సరేనా? ఆవిడ నా బుగ్గ పొడిచింది. ఆ బుగ్గ గంట వరకు నొప్పి పెడుతూనే ఉంది. అరగంట తర్వాత వాళ్లే నన్ను ముస్తాబు చేశారు. బ్రాహ్మణుడు వచ్చాడు. మీ చాదస్తంతో ముహూర్తం దాటనీకండి, మావగారు కసిరారు. ఏదో తతంగా నడిచింది. తర్వాత నన్ను గదిలోకి తోశారు. హైమ నా వెనక తలుపులు మూసింది. మంచం మీద కూర్చున్న ఎలుగుబంటి లాంటి ఆకారం లేచి నా వైపు వస్తోంది. అతను నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకున్నాడు. నేను వదిలించుకుందామని చూశాను, కానీ సాధ్యం కాలేదు. అతను నన్ను సునాయసంగా ఎత్తేశాడు. నేను కెవ్వుమని అరిచాను. అతను మంచం వైపు తీసుకెళ్లాడు. అతను నన్ను మంచం మీద పడుకోబెట్టాడు. నేను మంచం మీద నుంచి వరికి దిగి పారిపోయాను. అతను వెంట వచ్చాడు. గదంతా పరుగులు తీశాం. నేను గదిలో నుండి బయటికి పారిపోవడానికి దారులు వెతుకుతున్నాను. చివరికి ఒక తలుపు తెరుచుకుంది. నేను ఆనందంగా అది తెరిచి వెంటనే లోపలికి వెళ్ళి గడియ వేశాను. అతను తలుపు తీయమని బాదుతున్నాడు. నేను తీయలేదు. కొద్దిసేపు అయిన తర్వాత నేనున్నది బాత్రూమ్ అని అర్థమైంది. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. తలనొప్పితో కణతలు అదిరిపోతున్నాయి. ఇంతలో పెద్ద పెట్టున వాంతి వచ్చేసింది. వాంతి అయింది. లేచి తలుపు దగ్గరికి వచ్చి కూర్చున్నాను. నాకు వీళ్ళ నగలు వద్దు, ఈ చీరలు వద్దు, నేను మా మామ దగ్గరికి వెళ్ళిపోతాను అని తల పట్టుకుని ఏడుస్తూ అనుకున్నాను. అవతల తలుపు బాదే శబ్దం ఆగిపోయింది. నేను కొద్దిసేపు అయిన తర్వాత నిద్రొచ్చేస్తూ ఉంటే అక్కడే తల కింద చేయి పెట్టుకుని ముడుచుకుని పడుకున్నాను. బాగా జ్వరంగా, ఒళ్ళు తాపంగా ఉందేమో. ఆ కటిక నేల చల్లగా హాయిగా ఉంది. 2 రోజుల పాటు మూసిన కన్ను తెరవకుండా ఎక్కడ ఉన్నానో నాకే తెలియనట్లు మంచం మీద పడి ఉన్నాను. ఆ రోజు బాగా మెలకు వచ్చేసింది. ఎదురుగా పనిపిల్ల తాయారు నిలబడి చూస్తుంది. నేను కళ్ళు తెరవగానే నల్లటి ముఖంలోని తెల్లటి పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ,
అమ్మాయి గారు మెలకు వచ్చిందా అంది. "ఆ, నేనెక్కడున్నానో తెలియటం లేదు" అన్నాను. నా కంఠంలో నుంచి మాట బయటికి రావాలంటే ఎంతో బలం తెచ్చుకోవాల్సి వస్తుంది. మీ అత్తగారింట్లో మీ గదిలో ఉన్నారు మీరు. 2 రోజుల నుంచి మూసిన కన్ను తెరవకుండా మమ్మల్ని అందరినీ హడలగొట్టేశారు. నాకేమైంది? తల పట్టుకుంటూ అడిగాను. ఆ రోజు రాత్రి బాత్రూంలో పడిపోయారుగా, తలుపులు బద్దలు కొట్టి యువతలకి తీసుకొచ్చావు. డాక్టర్ గారు వచ్చారు, మీకు ఇంజెక్షన్లు ఇచ్చారు. మీరేమో భల్లూకం వస్తుంది నా మీదికి, చంపండి, కొట్టండి, బామ్మ బామ్మ అని ఒకటే అరుపులు ఏడుపులు. నేను మిమ్మల్ని పట్టుకోలేకపోయానంటే నమ్మండి. నిన్న సాయంత్రం నుంచి కాస్త హడావిడి తగ్గింది, నిద్రపోయారు. ఇంతలో టకటకమని ఏదో గట్టిగా కొడుతున్న చప్పుడైంది. ఏమిటది అన్నాను. తాయారు మంచం దగ్గర కింద కూర్చుని గెచ్చకాయలాడుతుంది. మీరు బాత్రూంలో తలుపు వేసుకుని పడిపోతే తలుపులు బద్దలు కొట్టి తీసుకొచ్చారుగా, ఆ తలుపుని మేస్త్రి బిగిస్తున్నాడు అని చెప్పింది తాయారు. నేను బాత్రూంలో ఎందుకు పడిపోయాను గుర్తు చేసుకున్నాను. ఇప్పుడే వస్తానమ్మాయి గారు. తాయారు బయటికి పరిగెత్తింది. నేను చాలాసేపు అలాగే నిస్త్రాణగా పడి ఉన్నాను. నాకు ఇంతకు మునుపు ఎన్నడూ ఎరగనంత నీరసంగా ఉంది. జ్వరం వస్తే బామ్మ ఒళ్ళోనో అమ్మ ఒళ్ళోనో తలపెట్టి పడుకుంటాను. ఇక్కడ నా గోడు పట్టించుకున్నవారే లేరు. దాహంతో నాలుక తడారిపోతూ ఉంటే పిలిచిన గంటకి కూడా ఎవ్వరూ రారు. ఈ తాయారు ఉందంటే దాని కాలు క్షణం ఒక్కచోట కుదురుగా నిలవదు. లేచి వెళ్దామంటే ఒళ్ళు తూలిపోతోంది. ఇంతలో మా అత్తగారు గదిలోకి వచ్చింది. ఆవిడ అప్పుడే పూజ గదిలో నుంచి వచ్చినట్లుంది. చేతిలో పూల పళ్ళె ఉంది. ముఖాన 2 కుంకుమ బొట్లున్నాయి. ఎప్పటిలాగే పట్టుచీర కట్టుకుని చుట్ట నిండా పూలు పెట్టుకుని అలంకరించుకుని ఉంది. ఆవిడ వెనకే హైమ కూడా వచ్చింది. ఆవిడ కుంకుమ తెచ్చి నా ముఖాన అద్దింది. నీకు గాలి సోకింది కోడలా, ఇదిగో మంత్రించిన విభూతి తెప్పించాను అంటూ మళ్ళా ముఖం మీద మెత్తింది. నేను వెంటనే హచ్ హచ్ అంటూ తుమ్మాను. ఆ తుమ్ములు 1, 2 కాదు, 10, 12 వచ్చాయి. విభూది కుంకుమ రాలి ముక్కులోకి పోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. నన్ను చూసి హైమ విరగబడి నవ్వసాగింది. అయ్యో పాపం, అసలే అర్భనాకారి వదిన, పట్టుకోవే తాయారు, ఆ తుమ్ములకి లేచి పైకప్పుకి కొట్టుకుంటుందేమో. నాకు ఒళ్ళు మండిపోయింది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నానుగా, నా సన్నం మీద హైమ ఏదో ఒకటి వెక్కిరింతగా అంటూనే ఉంది. నేను తుమ్ములు ఆగకపోవటంతో వెంటనే చీర కొంగుతో ఆ 2 బొట్లు గట్టిగా తుడిచేసుకున్నాను. అయ్యో అయ్యో, ఎంత అపచారం! మా అత్తగారు అరిచింది. అమ్మా, ఈ ఇంటికి ఏదో శని పట్టబోతోందే అంది హైమ. మా అత్తగారు 2 చెంపలు గట్టిగా వేసుకుంది. దేవుడి బొట్టు అలా చెరిపేస్తారా, ఎంత తప్పు అంటూ నన్ను కేకలేసింది. నాకు తుమ్ములొస్తున్నాయి నమ్రతగా చెప్పాను. తుమ్ములొస్తే తుమ్మాలి, అంతేకాని హైమ ఏదో అనబోయింది. నువ్వు ఊరుకో హైమ, ఆవిడ కసిరింది. ఓయబ్బో, కోడలని కాబోలు. అవునులే, కట్నం తెచ్చిందిగా, పీనుగులా ఉంటే మాత్రమేం. నోరు మూసుకోమన్నానా, ఆవిడ కసిరింది. నాకు దాహం వేస్తుంది, మొహమాటం వదిలించుకుని అడిగాను. పరగడుపున నీళ్లు తాగితే ఇంకా పైత్యపు చేష్టలొస్తాయి, ఇప్పటికే బొట్టు తుడిచేసుకున్నావు అంది హైమ. అది నిజమే, అన్నం తెస్తా తిను అంది ఆవిడ. నేను తినను. తినవు? వెళ్ళబోతున్న ఆవిడ ఆశ్చర్యంగా తిరిగి చూసింది. మా బామ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. పంపించం, 2 నెలల వరకు పంపించమని చెప్పి తీసుకొచ్చాడు మా నాన్న. నీ తాతలు కూడా నిన్ను మా ఇంట్లోంచి తీసుకువెళ్ళలేరు, హైమ చెప్పింది. 2 నెలలా? నేను కళ్ళు వెడల్పు చేసి ఆ ఇద్దరి ముఖాలు చూశాను. మా అత్తగారు కూడా తల ఊపింది. నా గుండెలు మోకాళ్లలోకి జారి ఎక్కడికో వెళ్ళిపోయినట్లయింది. 2 నెలలా అన్నాను మళ్ళా. ఇంతలో హైమా అని పిలుపు వినిపించింది. అది మా మామగారి కంఠం. అప్పటి వరకు అరుస్తున్న హైమ పిల్లిలా అయిపోయింది. మా అత్తగారు గబగబా పూజ గదిలోకి వెళ్ళిపోయింది. హైమా, ఆయన కంఠం పిడుగుపాటుగా వినిపించింది. ఈ నారాయణరావు నవల ఎవరు తెచ్చారు ఆయన అడుగుతున్నాడు. నేనే. కాదు కాదు, అదే. హైమ నసుగుతోంది. నీకెన్నిసార్లు చెప్పాను, ఈ కథలు కాకరకాయలు మన ఇంట్లో కుదరవని? ఏం చెప్పానా లేదా? చెప్పారు. అంత బిగ్గరగా నిర్లక్ష్యంగా మాట్లాడే హైమ గొంతు పిల్లిలా ఉంది. నా గది ఎదురుగానే జరుగుతోంది ఆ సంభాషణ.
ఆయన వెంటనే హైమ జడని దొరకబుచ్చుకున్నాడు. ఇంకోసారి చేస్తావా ఇట్లాంటి వెధవ పని? ఆ లైబ్రరీ వెధవ బజారులో నలుగురితో మాట్లాడుతూ ఉండగా నాకు ఈ పుస్తకం మీ అమ్మాయి కావాలంది అంటూ ఇస్తాడా? వాడికి ఎంత ధైర్యం! నాకు తెలియకుండా రహస్యంగా పుస్తకాలు తెప్పించుకోవడానికి నీకెంత ధైర్యం? ఇంకోసారి ఇలాంటి వెధవ పని చేస్తావా అంటూనే ఆయన హైమ జడని దొరకబుచ్చుకుని ఫెడీ ఫెడీ కొట్టసాగాడు. కింద పడేసి కాళ్లతో తంతున్నాడు. ఇంకెప్పుడు చెయ్యను నాన్న, కొట్టకు నాన్న. కింద పడి దెబ్బలు తింటున్న హైమ దండాలు పెడుతుంది. ఇంత జరుగుతున్నా అత్తగారు పూజ గదిలో నుంచి రానేలేదు. అయ్యో ఇదేమిటి, నవల చదవడం తప్ప, సొంత తండ్రి అలా కొట్టేస్తున్నాడేమిటి, మా అత్తగారు రాదేమిటి అనుకుంటూ నేను లేచి వెళ్ళబోతుంటే తాయారు నన్ను బలవంతంగా పట్టుకుని ఆపేసింది. అమ్మాయి గారు, మీరు వెళ్ళకండి, ఆయన చంపేస్తారు అంది గజగజలాడుతూ. నేను లేచానే కానీ నా దగ్గర ఓపికెక్కడిది? నీరసంతో ఒళ్ళు తేలిపోతుంటే, కాళ్ళు వణికిపోతుంటే మళ్ళా మంచం మీద కూలబడి వెళ్ళకిలా పడుకుండిపోయాను. పెడీ పెడీమని దెబ్బలతో పాటు రెంకె వేసినట్టే అరుపులు కూడా వినిపిస్తున్నాయి. నీకు అసలు ఒంటిపూట అన్నం పెట్టమని మీ అమ్మకు చెప్తాను. కడుపు కాలుతుంటే పుస్తకాలు చదవాలని, సినిమాలు చూడాలని ఇలాంటి వెధవ కోరికలు పుట్టుకురావు. ఇంకోసారి ఇలాంటి దరిద్రపు పనేదైనా చేశావని తెలిసిందా, చంపి పాతరేస్తాను, జాగ్రత్త. ఆయన హైమని ఒక్క తన్ను తన్ని పూజగది గుమ్మం దగ్గరికి వెళ్ళి అరిచాడు. ఆ పిల్లకి జ్వరం తగ్గిందా లేదా? తగ్గింది. అన్నం పెట్టావా? అది నేనే చెప్పాలా? తిననంది. ఏమొచ్చిందిటా? వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్తుందంట. వెర్రి వేషాలు వేస్తే ఊరుకోవడానికి ఇది వాళ్ళ ఇల్లు కాదని చెప్పు. అత్తవారింటికి వచ్చింది, ఇది మన ఇల్లు. మన ఇష్టం వచ్చినట్లుండాలి. నోరు మూసుకుని పడుండమను. మనం పంపించాలని అనుకున్నప్పుడు పంపిస్తాం, అది అడిగినప్పుడు కాదు. నీ సుపుత్రుడు ఉత్తరాలు ఏమైనా రాశాడా? రాయలేదు. ఎందుకు రాస్తాడు? మెడ్రాస్ వెళ్ళగానే వాడికి ఎంతసేపు ఆ గుర్రపు పందాలు. వ్యాపారం చూసుకుందామని లేదు, చవట వెదవ. అన్నం తగలెట్టు, నేను మళ్ళా వెళ్ళాలి. ఆవిడ వెళ్ళింది. కొద్దిసేపు అయిన తర్వాత ఆయన మాట వినిపించలేదు. మళ్ళా హైమ అరుపులు, మాటలు, నవ్వులు వినిపిస్తున్నాయి. అంటే ఆయన ఇంట్లో లేడన్నమాట. నాకు వచ్చిన కొత్తలో అర్థం కాలేదు. ఆయన ఇంటికి రాగానే ఇల్లు పులిని చూసిన మేకలా నిశ్శబ్దం అయిపోతుంది. వెళ్ళిపోగానే సందడి ప్రారంభమవుతుంది. తండ్రి ఇంట్లో ఉంటే వంచిన తల ఎత్తని హైమ ఆయన అటు వెళ్ళగానే విరగబడుతుంది. అరగంట క్రితం తండ్రి చేత అలా చావు దెబ్బలు తిన్న హైమ ఆ సంగతి గుర్తులేనట్లు నవ్వుతోంది. హైమకి భర్త చనిపోయాడని తాయారు చెప్పింది. కొద్దిసేపు అయిన తర్వాత మా అత్తగారు నా గదిలోకి వచ్చింది. అన్నం ప్లేట్లో పెట్టి తెచ్చి అక్కడ స్టూల్ మీద పడేసినట్లు పెట్టింది. మాట్లాడకుండా తినమ్మాయి, మా వారికి కోపం వస్తే మనిషి కాదు అని వెళ్ళిపోయింది. నేను ఆలోచించాను. నేను అన్నం తినడం మానేస్తే ఇంత నీరసంతో ఉన్న నన్ను అసలు పంపరేమో. లేచి తిరుగుతుంటే వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. అందుకే వద్దు అనే మొండితనం మానేసి ఆవిడ అక్కడ పెట్టిన అన్నం తిన్నాను. 4 రోజులకి నాకు బాగానే ఓపిక వచ్చేసింది. ఆ బల్లుకం ఊరిలో లేడుగా, నాకు ధైర్యంగా ఉంది. నేను ఊరు వెళ్తాను. మళ్ళీ మా అత్తయ్యగారిని అడిగాను. నాదేం లేదు పిల్ల, మీ మావగారిని అడుగు అంది. నాకేం భయం? నేను సరాసరి వెళ్ళి అడిగాను. ఆయన మంచం మీద కూర్చుని ఏవో కాగితాలు చూసుకుంటున్నాడు. నేను మా ఊరు వెళ్ళిపోతాను అన్నాను. ఆయన ఎదురుగా నిలబడి ఆయన ఉలిక్కి పడ్డట్లుగా తలెత్తి చూశాడు. తర్వాత నన్ను యగాదిగా చూశాడు. ఏం, ఇక్కడ బాగలేదా నీకు అన్నాడు. ఊహు అన్నాను తల తిప్పుతూ. ఆయన ఒక్క నిమిషం నన్ను అలాగే చూశాడు. కొత్తగా పెళ్ళైన దానివి, నువ్వు ఊరు వెళతానంటే తప్పు నీది కాదులే, మా వాడో వెర్రి సన్యాసి. ఆయన నవ్వాడు. నువ్వే కాస్త మా వాడిని మాలిం చేసుకోవాలి. మళ్ళీ నవ్వాడు. నేను సాయంత్రం వెళ్ళిపోతాను. పంపిస్తాలే తర్వాత, మంచి రోజు చూడని అన్నాడు. నాకు గంపెడంత ధైర్యం వచ్చింది. ఇక్కడి నుంచి విముక్తి దొరుకుతుంది. మా ఇంటికి వెళ్ళిపోతాను. ఆ రోజంతా సంతోషంగా తిరిగాను. తాయారుకి చెప్పాను. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉంటే హైమ చురచురా చూస్తుంది. ఎప్పుడు వస్తుందో చప్పుడు కాకుండా మా వెనక వచ్చి నించుని అంతా వింటుంది. విన్నా పర్వాలేదు, కానీ అవన్నీ తీసుకువెళ్ళి మేమనని మాటలు కల్పించి మా మీద అత్తగారితో చెప్తుంది.
ఆవిడ, మీ మామగారికి చెప్తాను, నీ తోలు ఒలుస్తారు సుమా అంటూ ఒకటే బెదిరింపులు. నేనెంత సహనం పట్టినా హైమ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మా తమ్ముడొస్తే నీ ఎముకలు పటపటా విరుగుతాయిలే అనేది. నువ్వే విరిపించుకో, నీకంత సరదాగా ఉంటే అన్నాను. దానికి పెద్ద గొడవైపోయింది. అందులో నేను అనకూడని మాట ఏమిటో నాకు అర్థం కాలేదు. అనకూడని మాటే అయితే మరి తను నన్ను ఎందుకు అనాలి? నా తర్కం చూసి హైమకి కోపం వచ్చేది. ఒంట్లో సేరు మాంసం లేదు కానీ బుర్రలో తెలివి మాత్రం చాలా ఉంది అంది. నీ బుర్రలో తెలివంతా నీ శరీరంలో కొవ్వు తినేసి ఉంటుంది అన్నాను. హైమ నన్ను కొట్టింది, నేను కొట్టాను. ఇద్దరం తన్నుకుంటుంటే పని మనిషి భీముడు పని మానేసి అక్కడికొచ్చే తమాషా చూస్తున్నాడు. హైమ నా చీర లాగేసింది. నేను ఆవిడ చీర లాగాలని చూశాను కానీ నాకు ఆవిడ దొరకలేదు. ఎదురుగా భీముడు నించుని కళ్ళతో తినేసేటట్లు చూస్తున్నాడు. నేను నా గదిలోకి పరిగెత్తబోతూ ఉంటే హైమ ముందే వెళ్ళి తలుపులకి అడ్డంగా నిలబడింది. అవతల భీముడు అక్కడి నుంచి కదలటం లేదు. నేను ఏడుపు ముఖంతో చూస్తూ ఉంటే హైమ పకపక నవ్వసాగింది. అటువైపు పరిగెత్తుతుంటే భీముడు పట్టుకోరా అంది హైమ. వెంటనే వాడు నన్ను పట్టుకున్నాడు. నేను విడిపించుకుంటూ ఉంటే వదలనట్టుగా నటిస్తూ నన్ను వాడు ఒంటికి అదుముకుంటున్నాడు. ఇంతలో మా అత్తగారు గుడి నుంచి వచ్చింది. ఆవిడ మాట బయట వినగానే భీముడు నన్ను గబాలన వదిలేసి వెళ్ళిపోయాడు. హైమ దొడ్లోకి పరిగెత్తింది. నేను గదిలోకి వెళుతూ ఉంటే మా అత్తగారు వచ్చింది. చీర లేకుండా లంగా జాకెట్టుతో పరుగులు తీస్తున్న నన్ను ఆశ్చర్యంగా చూసింది. నేను చీర కట్టుకుని వచ్చి ఆవిడకి చెప్పే లోపలే ఆవిడకి హైమ నా మీద తను చేసిన అల్లరి అంతా నేను చేసినట్లు చెప్పేసి ఏడుస్తుంది. ఇదేనా నువ్వు చేసిన పని? నీ బుద్ధులు మంచివి కావని ఇప్పుడే తెలుస్తుంది నాకు అంది ఆవిడ. ఆ రాత్రి ఎంతో ఏడ్చాను. బామ్మకి ఇప్పటికీ ఎన్ని ఉత్తరాలు రాశానో. నాకిక్కడేం బాగలేదు, నేను వచ్చేస్తాను బామ్మ అంటూ. కానీ ఒక్కదానికి కూడా జవాబు రాయలేదు. ఏమైందో ఏమిటో. ఆ మర్నాడు నేను మళ్ళా మామగారిని అడిగాను. ఎప్పుడు అదే పాట పాడతావేమిటి? నిన్నిప్పుడు అసలు పంపించాం అన్నాడు ఆయన. ఆ రాత్రి భోజనం చేస్తూ ఉండగా, ఇదిగో ఆ పిల్లని అలా మాటిమాటికి నా ఎదురుగా వచ్చి అలా మాట్లాడొద్దని చెప్పు, నాకు తిక్కలేస్తుంది. మనం అసలు ఊరు పంపించమని చెప్పు అన్నాడు. ఆ మాట మా అత్తగారు వచ్చి నాకు చెప్పకముందే నేను విన్నాను. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నా గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. నాకు మా ఇంటికి వెళ్ళిపోవాలని, మా వాళ్ళని చూడాలని నా ప్రాణం తప్పించిపోతుంది. వీళ్ళు పంపరు అని నాకు బాగా అర్థమైపోయింది. నేను నా సొంత మార్గాలు వెతకసాగాను. నేను ఇక్కడికి వచ్చిన రెండో రోజునే మా అత్తగారు నా ఒంటి మీద నగలన్నీ తీసేసుకుంది, ఒక్క మంగళసూత్రం తప్ప. అవన్నీ రెడ్డిగారి భార్యకి అందిస్తూ, చాలా సంతోషమమ్మా, అవసరానికి ఎరువిచ్చి మా పరువు దక్కించారు అంది. అవన్నీ వాళ్ళ సొంతం కావని, ఎరువు తెచ్చారని నాకు అర్థమైంది. మా బామ్మకి అది కూడా రాశాను. నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. బామ్మ, వెర్రి ఆనందంలో కేక పెట్టేశాను. సాయంత్రం అయింది. ఆ సంధ్య వెలుగులో తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తున్న బామ్మ తిరిగి చూసింది. పాలేరు అందిస్తున్న పాల చెంబు అందుకుంటున్న అమ్మ కూడా తిరిగి చూసింది. పాలేరు సుబ్బు కూడా తిరిగి చూశాడు. బామ్మ నా దగ్గరికి రావడానికి ఒక అడుగు వేసే లోపలే నేను బామ్మ దగ్గరికి దూసుకు వస్తున్న బాణంలా రివ్వున వచ్చేశాను. బామ్మ, ఆవిడ్ని చుట్టేసుకున్నాను. నాకు ఒక్కసారిగా పెద్దగా ఏడుపు వచ్చేసింది. ఇదేమిటి, నేను ఇంత అందంగా ఉన్నాను కదా, అయినా ఇలా ఏడుపు వచ్చేసిందేమిటి? ఆపుకుందామన్నా ఆగటం లేదు. బామ్మ నడుం చుట్టూ చేతులు పెనవేసి కౌగిలించుకుని గుండెల్లో ముఖం దాచుకున్నాను. ఇదేమిటే సుఖీ, ఉత్తరం పత్రం లేకుండా ఇలా వచ్చేశావు? బామ్మ కూడా ఏడుస్తున్న గొంతుతో ఆశ్చర్యంగా ఆనందంగా అంది. ఏడుపుతో నా శరీరం కంపిస్తుంది. ఆవిడికి సమాధానంగా మరింత ఖర్చుకుపోయాను. అప్పటికే అమ్మ నా దగ్గరికి వచ్చి తల మీద చెయ్యి వేసి నిమురుతుంది. ఆ స్పర్శ నాకు తెలుసు. అందులో మాటల్లో వ్యక్తీకరించలేని భాష ఎంతో ఉంది. సామాను బయటుందా? లేదన్నట్టు తల ఊపాను. ఎట్లా వచ్చావమ్మా, బస్సుకా రైలుకా అడుగుతోంది బామ్మ. నాకు అవేం వినిపించటం లేదు. ఇంకా బామ్మ గుండెల్లోకి ఎక్కడికో ఒక సుఖమైన సురక్షితమైన చోటుకు వెళ్ళిపోయి దాక్కోవాలని అన్నట్లుగా ఆవిడ్ని చుట్టుకుని ముఖం దాచేసుకుంటున్నాను. ఇలారా, కాళ్ళు కడుక్కో, మంచినీళ్ళు తాగుతావా అంది ఆవిడ. నేను కదల్లేదు, ఆవిడ్ని కదలనీలేదు.
బామ్మ అమ్మతో అంది. జానకి, ఒక క్షణం సుఖీని దగ్గరికి తీసుకో. వెంట వచ్చిన వారెవరో ఆ బయటనే నిలబడిపోయినట్లున్నారు. పిల్ల ఇలా ఏడవటం చూస్తే ఏమైనా అనుకుంటారేమో. అక్కడ కుర్చీ ఉందో లేదో చూసొస్తాను. ఒరే సుబ్బు, బకెట్తో కాళ్ళు కడుక్కోవడానికి వాకిట్లో నీళ్లు పెట్టు అంటూ వెళ్ళింది. అమ్మ నన్ను భుజాల చుట్టూ చేయి వేసి గదిలోకి తీసుకొచ్చి మంచం మీద కూర్చోపెట్టింది. ఏమిటమ్మా ఇంత చిక్కిపోయావు అంది. నేను అమ్మ ఒడిలో తలదాచుకుని జ్వరం వచ్చిందమ్మా అన్నాను ఏడుస్తూ. అయ్యో అలాగా, మాట మాత్రం మాకు తెలియలేదేమిటి? నేను కాళ్ళెత్తి మంచం మీద పెట్టుకుని అమ్మ ఒడిలో ఒదిగిపోయి కూర్చున్నాను. ఎంత హాయిగా ఉంది. అసలు ఆ ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ ఒడి హాయి తెలిసేది కాదేమో. మా మామగారు అది ఇది అని నన్ను అంటూ ఉంటే నాకెంత అవమానంగా అనిపించేది. అమ్మ బామ్మ, అమ్మ సుఖీ అని పిలవటం గుర్తుకొచ్చేది. ఉండు, మంచినీళ్ళు ఇస్తాను. అమ్మ లేవబోతుంటే నేనే ఆపేశాను. తలెత్తి సంతోషంగా కలి చూస్తూ, ఇక్కడ నేను ఉండటం కళా నిజమా అంటూ నన్ను నేనే ఒక్కసారి గిల్లుకుని అబ్బా అనుకుని ఇది నిజమే అనుకున్నాను. ఇంతలో బామ్మ తిరిగి వచ్చింది. ఆశ్చర్యంగా అడిగింది, ఇదేమిటే సుఖీ, బయట ఎవళ్ళూ లేరు? వాళ్ళు నిన్ను వాకిట్లో దింపేసి వెళ్ళిపోయారా ఏమిటి? వాళ్ళెవరూ రాలేదు బామ్మ. నా గొంతులో నుంచి మాట ముద్ద ముద్దగా వచ్చింది. ఏమిటి, ఎవరూ రాలేదా? మరి నువ్వెలా వచ్చావు? నేనా? నేను నేను అమ్మ బామ్మ ఇద్దరి ముఖాలు చూస్తూ చెప్పేశాను. నేను వాళ్ళకి చెప్పకుండా పారిపోయి వచ్చేశాను. ఏమిటి? అమ్మ బామ్మ ఇద్దరూ ఒకేసారి అన్నారు. అవును బామ్మ, నిజంగానేనమ్మా. వాళ్ళకి చెప్పకుండా పారిపోయి వచ్చాను. నేను తప్పు చేశాను అని అనుకున్నప్పుడు బామ్మ దగ్గరికి వెళ్ళను, అమ్మ దగ్గరికే వెళ్ళిపోతాను. ఇప్పుడు కూడా అంతే చేశాను. అమ్మ మెడకు అల్లుకుపోతూ, అమ్మా నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. అక్కడ నాకేం బాగలేదు. వాళ్ళు మంచివాళ్ళు కాదు, నాకు అక్కడ భయం వేస్తుందమ్మా అంటూ మళ్ళా ఏడ్చాను. బామ్మ నడుం మీద చెయ్యారించుకుని ఇంకో చేత్తో బుగ్గలు నొక్కుంటూ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిటి, చెప్పకుండా వచ్చావా? నిజంగానేనా అంది ఇంకా నమ్మలేకపోతున్నట్లుగా చూస్తూ. నిజంగానే వచ్చేశాను. మరే, నా దగ్గర డబ్బులు లేకపోతే నా మంగళసూత్రం బస్సు దగ్గర ఒక ఆయనకిచ్చి 50 రూపాయలు ఇమ్మని దానితో బస్సు టికెట్ కొనుక్కుని వచ్చేశాను. అయ్యో అయ్యో, ఎంత పని చేశావే? బామ్మ నుదురు కొట్టుకుంది. హారి భగవంతుడా అంది అమ్మ. అరగంట తర్వాత నేను స్నానం చేసి అమ్మ పెట్టిన అన్నం వేడివేడిగా చాలా రోజులైంది అంటూ అమ్మ తనే తినిపిస్తూ ఉంటే తింటున్నాను. ఎన్నాళ్ల తర్వాతనో మళ్ళా ఇప్పుడు అన్నం తింటున్నానా అనిపించింది. అన్నం తింటూ మా అమ్మకి బామ్మకి అక్కడ జరిగిందంతా చెప్పాను. బామ్మ లేచి వెళ్ళి ఒక దారానికి కట్టిన పసుపు కొమ్ము తెచ్చి, ఇది నీ మెళ్ళో వేసుకో అంది. నేను వేసుకోను. మంచిదానివిగా మా సుఖి బంగారు తల్లి చెప్పిన మాట వింటుంది. తప్పనిసరిగా ఇక ఆవిడకి కోపం తెప్పించడం ఇష్టం లేక వేసుకున్నాను. ఇంతలో మా నాన్న వచ్చాడు. ఏమిటి, సుబ్బు చెప్పాడు, సుఖి వచ్చిందా? బామ్మ దిగ్గున లేచి ఆయనకి ఎదురు వెళ్ళింది. వచ్చింది, మన కొంప ముంచింది, ఇలా రా నువ్వు అంటూ చేయి పట్టుకుని తీసుకువెళ్ళిపోయింది. రావాలని ఉంటే ఉత్తరం రాయకపోయావా అమ్మా? అలా ఒక్కదానివి ఎందుకు వచ్చావు? పొరపాటుగా ఇంకే బస్సు అయినా ఎక్కుంటే అంది అమ్మ కన్నీళ్లతో. అమ్మో, ఎందుకు ఎక్కుతాను? 1కి 10 సార్లు డ్రైవర్ని, పక్క వాళ్ళని ఈ బస్సు మన ఊరి మీదుగా వెళ్తుందా లేదా అడిగాను. ఎక్కడో దిగిపోతే రాత్రి అయిపోతుంది, నా దగ్గర ఇంకా డబ్బులు కూడా లేవుగా. పోనీలే, అంత తెలివైనా ఉంది. అసలు మీ మీద నాకు చాలా కోపంగా ఉంది. అమ్మ అన్నం పెడుతుంటే నేను చెయ్యి దూరంగా తోశాను. నేను అన్ని ఉత్తరాలు రాస్తే ఒక్కదానికి కూడా మీరెవరూ జవాబు రాయలేదేం? కోపంగా చూశాను. నువ్వెక్కడ రాశావు? మీ మామగారు రాశారు, నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని, వరప్రసాద్తో మెడ్రాస్ వెళ్ళావని రాశారు. అంతా అబద్ధం, పచ్చి అబద్ధం. నేనెక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు వట్టి అబద్ధాల కోరులమ్మా. బామ్మ వచ్చిన ప్రతి ఉత్తరం నాకేమిటి, చివరికి సుబ్బుకి కూడా చదివి వినిపిస్తూనే ఉన్నారు. నువ్వు సంతోషంగా ఉన్నావని మేము ఆనందంగా ఉన్నాము. అమ్మ కంచం తీసుకుని వెళ్ళిపోయింది. నేను ఇల్లంతా కలిగి తిరిగాను.
నా గదిలో టేబుల్, అద్దం అన్నీ చేత్తో తాకి వేళ్లు ముద్దు పెట్టుకున్నాను. నా గదిలో పుస్తకాల బీరువా చూశాను. దాని తలుపులు తెరిచి ఆ పుస్తకాలు ఆనందంగా చూశాను. అందులో సగం పైగా బ్రహ్మి ఇచ్చినవే. ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం కొని నా కోసం తెచ్చేవాడు. నేను వాటిని చదివినా చదవకపోయినా బీరువాలో జాగ్రత్తగా దాచుకునేదాన్ని. పుస్తకాలు గుర్తుకు రాగానే హైమని వాళ్ళ నాన్న కొట్టడం గుర్తొచ్చింది. అబ్బా! కళ్ళు మూసుకుని మళ్ళా తెరిచాను. వెధవ ఇల్లు, ఆ రాక్షసుల పీడ ఎలాగైతేనే తప్పించుకున్నాను అనుకుంది. నాన్న, బామ్మ రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా ఏదో కంఠాలు తగ్గించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. నేను పట్టలేని ఆనందంతో ఇల్లంతా తిరిగాను. అమ్మ కూర్చుని భోజనం చేస్తూ ఉంటే వెనకగా వెళ్ళి మెడ గట్టిగా కౌగిలించుకుని అమ్మ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాను. ఎప్పుడూ అమ్మ చెప్తే విసుకునేదాన్ని. ఈ మాట నా అంతట నేనే అమ్మ దేవుడి ఫోటోల దగ్గరికి వెళ్ళి భక్తిగా కళ్ళు మూసుకుని దండం పెట్టాను. వచ్చి అమ్మ మంచం మీద పడుకున్నాను. నాకు ఆవిడ చెప్పకపోయినా తెలుసు, బామ్మకి నేను ఇలా రావటం అస్సలు నచ్చలేదు. నువ్వు ఇలా రాకుండా ఉండాల్సింది సుఖీ అంది. అమ్మ వంటింటి తలుపు వేసి వచ్చి పడుకుంది. నేను వెనుక నుంచి అమ్మ వీపుకు తల ఆనించి ముడుచుకుని పడుకున్నాను. అమ్మా, కమలత్తయ్యుందా అడిగాను. ఇందాక నా గదిలో కిటికీ తలుపులు తెరిస్తే అత్తయ్య వాళ్ళ ఇంట్లో లైట్ కానీ మనిషి అలికిడి కానీ వినిపించలేదు. కమలమ్మ లేదు, బ్రహ్మి వచ్చి హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఆవిడకు అస్సలు ఒంట్లో బాగోలేదు అంది అమ్మ. బ్రహ్మి నా గురించి అడిగాడా? ఆతృతగా అడిగాను. అసలు అతను మన ఇంటికే రాలేదు. రాలేదా? పోన్లే అయితే. మన ఊరు వచ్చి మన ఇంటికి రాకుండా నా గురించి అడగకుండా వెళ్ళిపోయాడన్నమాట. అంత గర్వమా? నేను అతని ముఖం కూడా చూడను అన్నాను శపథం చేస్తున్నట్లు. రెండవ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.